హలో గైస్, నేను మీ చరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బాయ్ సిక్స్మెంట్. ఏ గైస్, ఈరోజు అయితే మనం WCC క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నాం. మీరైతే ఫటాఫట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకూరి. ఇలాంటి సిరీస్ కంటిన్యూ చేయాలో దాని కూడా కామెంట్ చేయండి. మనమైతే ఇండియా టీంతో ఆడుతున్నాం. ఇంకా టీం ఉండే గుర్తొస్తుంది, మధ్యలో చెప్తాను. ఓకే, మనమైతే వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఏ గైస్, నేనైతే మ్యాచ్ ఆడాను కానీ హైలైట్స్ అయితే పెడుతున్నా, మీరైతే చూడండి. హైలైట్స్, ఇది మన స్టేడియం. హైలైట్స్ అయితే పెడుతున్నా. శ్రీలంకతో ఆడుతున్నాం మనమైతే. ఫస్ట్ బాల్ 4 గైస్. సెకండ్ బాల్ కూడా 4 అనుకుంటా. క్యాచ్, సెకండ్ బాల్ క్యాచ్. అవుట్ అయినట్టు అనే కొంచెం 4. థర్డ్ బాల్ అయితే బాధినాం గైస్. మనం బాదుడు మూడ్లోనే ఉన్నాం. మనం జై 6 ఏం బ్యాక్ 6 అయితే కొట్టినాం మనమైతే. ఓకే కొట్టు. దమ్మ 4 పోయింది గైస్. స్ట్రైట్ 4. ముగ్గురు ఫీల్డర్స్ దాని మీదకి వెళ్ళిపోయింది. అప్పర్ ఇన్ ద ఎయిర్. సారీ ఫర్ డిస్టర్బెన్స్ గైస్. కొంచెం బ్యాక్ 6 అయితే హైలైట్ కొట్టినాం గైస్ మనం. ఓకే, బ్యాక్ 6 చాలా హైట్ వెళ్ళిపోయింది. 60 meters దాకా వెళ్ళిపోయింది. ఇలా 4 మనది. ఫ్రంట్ 4. ఒక్క ఓవర్లో మన స్కోర్ 24 చేసినాం. ఫస్ట్ బాల్ బ్యాక్ 4. మనం ఎక్కువ బ్యాక్ షాట్లు ఆడినాం గైస్. ఇలా అయితే ఫ్రంట్ ఆడదామంటే కొంచెం లెంత్ బాగా వేస్తే మనం ఆడగలుగుతాం, కానీ వేయలే. ఓకే, మరో 4 కొట్టినాం మనమే. 33 స్కోర్ అనేది మొత్తం కలిసి. 4 ఇంకాకి హైలైట్ కొట్టినాం. మొత్తం కలిసి 42 అయితే టార్గెట్ అయితే ఇచ్చినాం గైస్. ఓకే, వీళ్ళు చేయగలుగుతారా అంటే చేయలేరు వాళ్ళు. ఫస్ట్ బాల్ 6 కొట్టిర్రు వాళ్ళు. దెన్ గెలుస్తారు అనుకున్నా, కానీ మ్యాచ్ చాలా పోయింది. చూస్తే తెలుస్తుంది, మీరే చూడండి. అసలు క్యాచ్ చూసిర్రా. ఇట్లా కొంచెం ఎక్కువ వికెట్లు పడ్డాయి. నేపాల్, నేను జపాన్ అన్న, నేపాల్ 6 పోయింది. ఈ బాల్ అయితే మీరే చూడాలి. బోల్డ్ గైస్, మధ్యలో వికెట్ పోయింది. చూసినారా, ఇట్లా వెళ్ళిపోయింది బాల్ అనేది. 6 కొట్టిండు. 104 meters పోయింది, కానీ ఏమనుకో. ఒక్క ఓవర్లో మనము 24 చేసి 19 చేసారు. అట్లా అని మ్యాచ్ ఓడిపోయారు. 6 కొట్టిర్రు. లైట్ అనుకున్నా నేను, మ్యాచ్ పోతుంది అనుకున్నా, కానీ పోలేదు. మ్యాచ్ అయితే విన్ అయినాం మనమే. చూసి చూడండి మీరైతే. 6 అవ్వా. ఓకే గైస్, సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఓకే కొట్టరా నాయన. వెళ్ళిపోవాలి బాల్. అయ్యా, అరే నేను నా టీమా ఈ టీమా? అది స్టేడియం బయటకు పోయింది. అయినా మనమే గెలిచినాం, ఎందుకంటే లాస్ట్ ఓవర్లో మనం వేసినాం కాబట్టి. సో గైస్, ఈ వీడియో నచ్చిందంటే మీరైతే ఫటాఫట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకూరి. ఇలాంటి సిరీస్ అయితే కంటిన్యూ చేద్దాం వద్దా అని కూడా కామెంట్ అయితే చేయండి. ఓకే, వి సీ యు నెక్స్ట్ వీడియో. అంతవరకు టేక్ కేర్. బాయ్.